కాసేపట్లో వరంగల్కు రానున్నారు ప్రపంచ సుందరీమణులు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రముఖ దేవాలయమైన 1000 స్తంభాల గుడి వరంగల్ కోటను సందర్శించనున్నారు. మరో బృందం రామప్ప దేవాలయాన్ని సందర్శించనుంది. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు. अब पीछे आगे जाएगा तो फिर हम नहीं जाएगा ना। आप काहे को जा रहे हैं आप आगे? अरे आगे घुसेगा। ఇక సాయంత్రం 5:25 1000 స్తంభాల గుడికి వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 6:25 వరంగల్ కోటకు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. హరిత కాకతీయలో డిన్నర్ అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శిస్తున్న నేపథ్యంలో వరంగల్ ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది. వరంగల్ నగరానికి సుందరీమణుల రాక నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులు సకల ఏర్పాట్లను పూర్తి చేశారు. अब पीछे आगे जाएगा तो फिर हम नहीं जाएगा ना। आप काहे को जा रहे हैं? अरे आगे घुसेगा। కాసేపట్లో వరంగల్కు రానున్నారు ప్రపంచ సుందరీమణులు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రముఖ దేవాలయమైన 1000 స్తంభాల గుడి వరంగల్ కోటను కూడా సందర్శించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వంశీ, మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందాల పోటీల అనంతరము తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం వినూత్న ఆలోచనతో తెలంగాణ పర్యాటక శాఖ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఏదైతే మిస్ వరల్డ్స్ కాంపిటీషన్ లో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ప్రపంచ సుందరిమలందరినీ కూడా ఈ యొక్క టూరిజం ప్లేసెస్ కి ఆహ్వానించి వాళ్ళందరితోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి తెలియజేసేలాగా ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గత 2 రోజుల తెలంగాణలో మొత్తం కూడా హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొన్నటువంటి ప్రపంచ సుందరి మనులంతా కూడా అటు నాగార్జున సాగర్ కావచ్చు, నిన్న చార్మినార్ కావచ్చు, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకతీయ కళా కట్టడాలకు సంబంధించినటువంటి ప్రముఖ దేవాలయాలైనటువంటి అటు రామప్ప, ఇటు 1000 స్తంభాల గుడితో పాటు కాకతీయ రాజధానిగా విరాజిల్లినటువంటి కాకతీయ కట్టడమైనటువంటి వరంగల్ కోటను కూడా సందర్శించనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక బృందం నేరుగా రామప్పకు చేరుకుంటుంది. అక్కడ రామప్పలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరము అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీక్షిస్తారు. ముఖ్యంగా ములుగు జిల్లా ఒక గిరిజన జిల్లా, అక్కడ ఆదివాసుల జిల్లా, ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతోటి ఈ యొక్క ప్రపంచ సుందరిమణులకు స్వాగతం పలకడానికి అక్కడ అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది వంశీ. అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో పేరుని శివతాండవము అత్యంత అద్భుతమైన నృత్యంగా అటు వరల్డ్ లెవెల్లో గుర్తింపు పొందిన ఏదైతే నృత్యం ఉందో ఆ నృత్యాన్ని కూడా అక్కడ ప్రదర్శించున్నారు. ఆ నృత్యాన్ని ప్రత్యేకంగా కూడా ఈ యొక్క ప్రపంచ సుందరిమణులంతా కూడా వీక్షించున్నారు. అనంతరం వారు ఇక్కడికి హన్మకొండలోని హరిత హోటల్ కు చేరుకొని ఇక్కడ డిన్నర్ చేసి హైదరాబాద్ చేరుకుంటారు. మరో బృందం నేరుగా వరంగల్ సిటీకి చేరుకుంటారు. తొలుత హరిత కాకతీయ హోటల్ కు చేరుకొని అక్కడ తెలంగాణ సాంప్రదాయాలతో స్వాగతం పలకడానికి పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వంశీ. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మలు ఇక్కడ వాయిద్యాలతోటి, సాంప్రదాయ వాయిద్యాలతోటి వారిని స్వాగతం పలికి అనంతరం వాళ్ళు హరిత హోటల్ నుంచి నేరుగా 1000 స్తంభాల గుడికి చేరుకుంటారు. 1000 స్తంభాల గుడిలో అటు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
చేపట్టినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అనంతరము అక్కడ నుంచి కిలోవరంగల్ కూడా చేరుకుంటారు. ఏదైతే కాకతీయుల కాలంలో అక్కడ వాళ్ళు రాజధానిగా పరిపాలించినటువంటి అటు కుష్మహల్ కావచ్చు, అటు కాకతీయ కీర్తి కళాతోరణమైనటువంటి అదేవిధంగా కోటలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక శిల్ప సంపదను కూడా వీక్షిస్తారు. అనంతరము అక్కడ కూడా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు లేదని కూడా వీక్షించి ఒక ఆతిథ్యాన్ని స్వీకరించి అనంతరము డిన్నర్ చేసి ఇక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్ చేరుకుంటారు. మరి మొత్తానికి అయితే ఈ యొక్క రెండు టీంలు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రపంచ సుందరి మండలి వస్తున్నారు. ఒక బృందము రామప్పకు నేరుగా వెళ్తే మరొక బృందము ఇటు వరంగల్ సిటీకి వస్తుంది. అటు రామప్ప ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రపంచ హెరిటేజ్ సంస్థగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఇటు వరంగల్ సిటీ కూడా హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కళాఖండాలను కూడా ప్రపంచ సుందరి కనుక వీక్షిస్తే కనుక ఈ యొక్క విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజులలో వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు కూడా ఇక్కడ పెరిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టింది. దీనికోసం అయితే ఇటు అధికార యంత్రాంగం అయితే అన్ని శాఖల సమన్వయంతో సక్సెస్ చేయడానికి అయితే అటు శాంతి భద్రత విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ జామ్లు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.